తగు మాత్రపు అలంకరణ ఉండాలి. నేను మన బెంగళూరు పోతే ఇంకా మనం అలాగుంటే ఎట్టుంటుంది చెప్పండి. రోడ్ల బట్టి పిల్లలు వయసు పిల్లలు నిక్కలు వేసుకుని తిరుగుతారు. అందుకే తగు మాత్రం వస్తుంటే తగు మాత్రం చిన్న చిన్న తగు మాత్రం అంటే నువ్వు నీ యొక్క శరీరానికి కప్పుకొని ఉండాలి, శరీరాన్ని చూపించే విధంగా ఉండకూడదు. అంతేనా? కాబట్టి అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఎలా ఉండాలి అనేది బైబిల్ చెప్తుంది. నేను సల్మాన్ అన్న ఇద్దరు పోతా ఉంటే ఆయన చూసి ఇదేమి కర్మ అన్న అంటున్నాడు. తర్వాత ప్రార్థన ఇంట్లోకి పోతే ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు కూడా నిక్కలేసుకొని మా కాడికి రావడానికి భయపడుతుండ్రు. ఎందుకు? నిక్కలు వేసుకొని ఇంట్లో తిరుగుతున్నారు ఆడపిల్లలు. చిన్నపిల్లలకే మనము సరిగా ఉండదు. కాబట్టి అలంకరణ అనేది ఇప్పుడు ఎలాగైపోయింది? అది హద్దు మీరి దాటిపోయింది. కానీ అందుకే క్రైస్తవులు మనం ఎలా ఉన్నట్టే తగు మాత్రం వస్త్రములు ధరించుకొని నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు బయట ఉన్నా, నువ్వు ఎక్కడున్నా కానీ నీ యొక్క వస్త్రం ఎలా ఉండాలంట? ఎలా బాగుందిరా అనాలి. 10 మంది చూసేదాకా ఉండకూడదు. ఎందుకంటే మనం బయట తిరుగుతున్నాం కాబట్టి అనుకోవచ్చు మా చిన్నపిల్ల కదా, 20 సంవత్సరం వచ్చిన చిన్నపిల్ల అయితే ఎట్టయితుంది? ఏ సమయంలో ఏ ఏజ్లో మనము ఎలా ఉండాలో అలాగనే ఉంటేనే అది మంచిది. అందుకే మనము బట్టలు తీసుకున్నప్పుడు కూడా మన పిల్లలకు చాలా జాగ్రత్తగా మనము తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అనుకోవచ్చు మనము బయట మనం తిరిగేటప్పుడు కూడా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు క్రైస్తవ పిల్లలు కూడా ఇంకొకటి కూడా అది ఎవరు లేరు, అందరూ కూడా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి అలా ఉన్నట్టయితే ఆ ఎఫెక్ట్ ఎవరికి పడుతుంటే తల్లిదండ్రులు పడుతుంది. ఏమ్మా వాళ్ళు చెప్పలేరా? వాళ్ళ నాయన మళ్ళా మైక్ తీసుకుని గట్టి మాట్లాడతాడే, వాళ్ళమ్మ లేదు ప్రార్థన పోతుంది పిల్లని